ఈరోజు మనం ఉల్లిగడ్డ పకోడీ చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన సామాన్లు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 2 కప్పుల శనగపిండి అండి, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, లైట్గా పసుపు అండి. మనం ముందుగా తీసుకున్న ఉల్లిగడ్డలను ఇలా చాప్ చేయాలండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇలా చాప్ చేయాలండి. మనం ముందుగా తీసుకున్న శనగపిండి జల్లించి దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం అండి, లైట్గా కొంచెం మసాలా వేయాలండి, ధనియాల పొడి, కొంచెం ఉప్పు అండి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చిని సన్నగా తరగాలండి, రౌండ్గా. ఓకే అండి, ఇలా కలపాలి మొత్తం కలిసేటట్టు. వాటర్ వేయొద్దండి పకోడీకి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను మొత్తం. క్వాంటిటీతో చేసుకుంటే సరిగ్గా వస్తుందండి. పిల్లలకు వర్షం పడ్డప్పుడు తినడానికి స్నాక్స్ లాగా బాగుంటాయండి. పిండి మొత్తం బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. స్మెల్ అదిరిపోతుందండి కలుపుతుంటేనే. చూడండి ఎలా కలుపుకున్నానో నేను. ఇలా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి ఆ డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక చేసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది, వేసేసుకుందాం. చూసారా ఎలా అవుతుంది? డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పోసుకొని ఇలా చేసుకుంటే చాలండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా వస్తుందండి. ఓకే అండి, గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఇక తీసేద్దాం. చూడండి ఎలా వచ్చాయో. క్రిస్పీగా ఉండే పకోడీ రెడీ అండి. చల్లటి వాతావరణానికి ఇవి తినుకుంటూ చాయ్ తాగుతారండి చాలామంది. చాలా బాగుంటుందండి. చూడండి ఎలా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.